అన్న. అసలు ఏమైందంటే కొన్ని కాంబినేషన్లు చాలా బాగుంటాయి అన్న. బోటి గోంగూర తింటే అంత బాగుంటుంది, తినాలనిపిస్తుంది. బోటి గోంగూర సాంబార్ ఇడ్లీ అబ్బాబా తినాలనిపిస్తుంది. అట్లాగే రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎంత బాగా ఎదురు చూస్తాం చూడాలనేసి, అట్లాగే బోయపాటి గారిది బాగా సినిమా వస్తే ఒక ఆతృప్తి ఏదో ఉంటుంది మనం అది చూడాలి. బోయపాటి గారి సినిమా తీశారంటే బ్లాక్ బస్టర్, బోయపాటి సినిమాలో బాలకృష్ణ గారు నటించారంటే ఇంకా బ్లాక్ బస్టర్. ఈ సినిమాని మనం చూడాలి అని ఆతృప్తి పడి డిసెంబర్ 5వ తారీఖు రావాల్సిన సినిమాని ఆపిస్తున్నప్పుడు చాలా మంది బాధపడ్డారు సార్. ఆ డిసెంబర్ 5 ఎప్పుడైతే ఇదైందో డిసెంబర్ 12 సినిమా రావాలనేసి ఒక్కొక్కరు గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి చాలా నందమూరి ఫ్యాన్స్ అందరూ బుర్ర పాడైపోయినట్టు పూజలు కూడా చేశారు భయ్య. బాలకృష్ణ అంత పిచ్చి శివుడు క్యారెక్టర్ బాలయ్య అఘోరి పాత్రలో ఒక ఈయన అయిపోయారు సార్. నిజంగా శివుడే బాలయ్య బాబులో దూరే ఈ విధంగా చేస్తున్నాను. దేశాన్ని ఆర్మీ కాదు దేవుడు కూడా రక్షిస్తున్నాడు అనేది ఈ సినిమాలో స్టోరీ బోయపాటి తీసి చూపించారు. ఇండియన్ ఆర్మీ కూడా కాబడుతుంది, ఇండియన్ ఆర్మీతో పాటు శివుడు కూడా ఉన్నాడు అందులో అనేసి సినిమా తీసి చూపించారన్న బోయపాటి గారు. రాష్ట్రంలో శివయ్య తాండవ రూపంలో వచ్చి మన దేశాన్ని మీద ఎవరైనా మన దేశం మీద పడిన వాళ్ళు తిరిగి మన శివ రూపంలో వెళ్ళి వాళ్ళు అంతం చేస్తారనమాట బాలయ్య బాబు గారు. సినిమా చాలా బాగా తీశారు బోయపాటి గారు. బోయపాటి గారికి బాలయ్య బాబు గారికి ఇంకా తిరిగి లేదు. మరొక్క 10 సినిమాల వరకు వాళ్ళు సినిమా తీసారని చాలు, ఇంకా రికార్డులే రికార్డులు.